మన గిల్బప్ చేస్తున్నాం. ఆహా, పర్ఫెక్ట్ గులాబ్ జాముల కోసం కొన్ని టిప్స్ యూస్ చేస్తే సరిపోతుంది. ముందు పిండి కొలత తీసుకోవాలి. నేను 3 గ్లాసుల పిండి తీసుకున్నా. 1 గ్లాస్ పాలు తీసుకుని చపాతీ పిండిలా కాకుండా స్మూత్గా వేళ్ళతో పిండిని కలుపుకొని ఒక తడి క్లాత్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి. అది మంచిగా నానేలోపు పాకానికి తయారు చేసుకున్నాం. 3 గ్లాసుల పిండికి 6 గ్లాసుల పంచదార, 10.5 గ్లాసులు వాటర్ పోసి మరిగించుకోవాలి. పాకాలు తీగ పాకాలు కాకుండా జస్ట్ బంకలాగా అంటుకుంటే సరిపోద్ది. టేస్ట్ కోసం ఒక 3 మిరియాలు, 2 యాలక్కాయలు దంచి పాకంలో నేను ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకొని చేతికి ఆయిల్ రాసుకుని చిన్న చిన్న ఉండల కింద అరచేతితో స్మూత్గా పగులు రాకుండా చేసుకుని అన్నీ అలా చేసుకున్న తర్వాత తడి క్లాత్ మళ్ళీ అట్ల మీద పెట్టాలి. ఎందుకంటే అలా చేస్తే ఉండలు డ్రై అవ్వకుండా మంచిగా వస్తాయి. వాటి గిన్నె తీసుకుని ఆయిల్ పోసుకుని హై ఫ్లేమ్లో ఆయిల్ కొంచెం మగ్గిన తర్వాత అది మళ్ళీ సిమ్లో వేసుకొని ఈ ఉండలు అందులో వేసుకొని కదపకుండా ముందు అవి అంతటికి అవే కదులుతాయి. అప్పుడు కొంచెం మనం అటు ఇటు కదిపి తీసుకోవాలి. ఇలా అన్నీ వరుసగా ఒక 5-6 మాత్రమే వేయాలి. ఉన్నాయి కదా అని పొలమని వేయద్దు. ఒక 5-6 కంటే ఎక్కువ వేయకూడదు. అప్పుడు మగ్గం కొంచెం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. చిన్న పిన్నీస్తో చిన్న చిన్న కన్నాలు పెట్టుకొని ఆ పాకంలో వేసుకొని గట్టిగా కాకుండా చిన్నగా కలిపి పెట్టాలి. అలా కన్నాలు పెట్టుకోవడం వల్ల జ్యూస్ అందులోకి వెళ్ళి మంచిగా ఊరి టేస్ట్ బాగా వస్తుంది. అంటే ఎంతో టేస్టీ అయిన గులాబ్ జామున్ రెడీ. ఒకసారి ట్రై చేసి చూడండి.